హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఒక నిమిషం ఆగు. దీన్ని వెయిట్ ఏ మినిట్, వెయిట్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం ఆగు అని. నెక్స్ట్ వెన్ వారు ఎక్కడున్నా నేను వెళ్తాను. దీన్ని ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్. ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్ అంటే వారు ఎక్కడున్నా నేను వెళ్తాను అని. నెక్స్ట్ వెన్ నన్ను ఏం చెప్పమంటావు? దీన్ని వాట్ డు యూ వాంట్ మీ టు సే, వాట్ డు యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని. నెక్స్ట్ వెన్ నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్, వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఎలా నవ్వగలవు? దీన్ని హౌ కెన్ యూ లాఫ్, హౌ కెన్ యూ లాఫ్ అంటే నువ్వు ఎలా నవ్వగలవు అని. నెక్స్ట్ వెన్ అది నా ఆలోచన కాదు. దీన్ని దట్ వాస్ నాట్ మై ఐడియా, దట్ వాస్ నాట్ మై ఐడియా అంటే అది నా ఆలోచన కాదు అని. నెక్స్ట్ వెన్ అప్పుడు నన్ను పిలుస్తావా? దీన్ని విల్ యూ కాల్ మీ దెన్, విల్ యూ కాల్ మీ దెన్ అంటే అప్పుడు నన్ను పిలుస్తావా అని. నెక్స్ట్ వెన్ దయచేసి చుట్టూ చూడండి. దీన్ని ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్ అంటే దయచేసి చుట్టూ చూడండి అని. నెక్స్ట్ వెన్ నేను ఖచ్చితంగా తీసుకువస్తాను. దీన్ని ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని. నెక్స్ట్ వెన్ మనం ఎక్కడ కలుస్తున్నాము? దీన్ని వేర్ ఆర్ వి మీటింగ్, వేర్ ఆర్ వి మీటింగ్ అంటే మనం ఎక్కడ కలుస్తున్నాము అని. నెక్స్ట్ వెన్ నేను రోజు పళ్ళు తోముతాను. దీన్ని ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే, ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే అంటే నేను రోజు పళ్ళు తోముతాను అని. నెక్స్ట్ వెన్ నేను అప్పుడప్పుడు వ్యాయామం చేస్తాను. దీన్ని ఐ వర్కౌట్ అకేషనల్లీ, ఐ వర్కౌట్ అకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు వ్యాయామం చేస్తాను అని. నెక్స్ట్ వెన్ పెద్దగా ఏమీ లేదు. దీన్ని నథింగ్ మచ్, నథింగ్ మచ్ అంటే పెద్దగా ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ నాకు చలిగా అనిపిస్తుంది. దీన్ని ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్, ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ అంటే నాకు చలిగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ అతనికి డబ్బు కావాలి. దీన్ని హీ నీడ్స్ మనీ, హీ నీడ్స్ మనీ అంటే అతనికి డబ్బు కావాలి అని. నెక్స్ట్ వెన్ కాఫీ తీసుకొస్తా ఉండు. ఇలా ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా. దీన్ని లెట్ మీ గెట్ సమ్ కాఫీ, లెట్ మీ గెట్ సమ్ కాఫీ అంటే కాఫీ తెస్తా ఉండు, తీసుకొస్తా ఉండు అని. నెక్స్ట్ వెన్ నీళ్ళు తెస్తా ఉండు, నీళ్ళు తీసుకొస్తానుండు. దీన్నే లెట్ మీ గెట్ సమ్ వాటర్, లెట్ మీ గెట్ సమ్ వాటర్ అంటే నీళ్ళు తీసుకొస్తానుండు అని. నెక్స్ట్ వెన్ ఇక్కడి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ద ఫుడ్ హియర్ ఈస్ క్వైట్ టేస్టీ, ద ఫుడ్ హియర్ ఈస్ క్వైట్ టేస్టీ అంటే ఇక్కడి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ నేను మీకు ఒక విషయం చెప్తాను. దీన్నే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను అని. నెక్స్ట్ వెన్ నేను ఏప్రిల్లో పుట్టాను. దీన్ని ఐ వాస్ బోర్న్ ఇన్ ఏప్రిల్, ఐ వాస్ బోర్న్ ఇన్ ఏప్రిల్ అంటే
నేను ఏప్రిల్‌లో పుట్టాను. ఐ. నెక్స్ట్ వెన్ ఆమెను వంట చేయనివ్వు. దీన్నే లెట్ హర్ కుక్. లెట్ హర్ కుక్ అంటే ఆమెను వంట చేయనివ్వు అని. నెక్స్ట్ వెన్ నువ్వు తప్పు చేస్తున్నావు. దీన్నే యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. దీన్ని నువ్వు తప్పు చేస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు చెప్పడానికి ఇంకేమైనా ఉందా? దీన్నే డూ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు సే. డూ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు సే అంటే నువ్వు చెప్పడానికి ఇంకేమైనా ఉందా అని. నెక్స్ట్ వెన్ మీరు ఎందుకు ఏమీ అనడం లేదు? దీన్నే వై ఆరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్. వై ఆరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్ అంటే మీరు ఎందుకు ఏమీ అనడం లేదు అని. నెక్స్ట్ వెన్ నీకు ఇదేమైనా జోక్ లాగా ఉందా? దీన్నే డస్ దిస్ సీమ్ లైక్ ఏ జోక్ టు యూ. డస్ దిస్ సీమ్ లైక్ ఏ జోక్ టు యూ అంటే నీకు ఇదేమైనా జోక్ లాగా ఉందా అని. నెక్స్ట్ వెన్ అతను ప్రతిదీ చూసుకుంటాడు. దీన్నే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అతను ప్రతిదీ చూసుకుంటాడు అని. నెక్స్ట్ వెన్ అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది? దీన్నే వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ. వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ అంటే అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు అతనికి ఎందుకు చెప్పవు? దీన్ని వై డోంట్ యూ టెల్ హిమ్. వై డోంట్ యూ టెల్ హిమ్ అంటే నువ్వు అతనికి ఎందుకు చెప్పవు అని. నెక్స్ట్ వెన్ ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? దీన్నే వై నో వన్ ఈ స్పీకింగ్. వై నో వన్ ఈ స్పీకింగ్ అంటే ఏంటి ఎవరు మాట్లాడట్లేదు అని. నెక్స్ట్ వెన్ ఎందుకు ఇంతసేపు అయింది? దీన్నే వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్. వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్ అంటే ఎందుకు ఇంతసేపు అయ్యింది అని. నెక్స్ట్ వెన్ మీరెవరు నాకు చెప్పడానికి? దీన్నే హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని. నెక్స్ట్ వెన్ సిద్ధంగా ఉండండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.